బ్యాక్ టు న్యూస్. పాత పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. నేతలు పెద్ద ఎత్తున బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు. పెద్ద నోట్ల గురించి కొందరు బీజేపీ నేతలకు ముందే తెలుసని ఆరోపించారు. ధర్నాకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 2000 రూపాయల నోట్లను ఇష్యూ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో బ్యాంకుల్లో చిల్లర అంటే 50, 100 నోట్లు లేకుండా డైరెక్ట్గా 2000 నోట్లు ఇస్తున్నారని, దీనివల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి మనకి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు కూడా అక్రమంగా దాచుకున్న డబ్బుల్ని వెంటనే బ్లైట్ చేసుకుంటున్నారని కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. సార్ చెప్పండి, మెయిన్ ఆరోపణలు ఏంటి, అసలు ఏంటి? ఈ నిర్ణయాన్ని, నల్లధనాన్ని వెలికి తీయాలి అని చెప్పిన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తాం. మేము అందులో ఎటువంటి విభేదం ఉంచట్లేదు ప్రభుత్వంతో. కానీ ఏకపక్షంగా అర్ధరాత్రి పూట, అది కూడా తనకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలకి, అనువైనటువంటి వర్గాల వారందరికీ కూడా ముందే చెప్పి సామాన్య ప్రజల్ని, వికలాంగుల్ని, వ్యాపారస్తుల్ని, లేకపోతే మహిళల్ని, వీరందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పని కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. రాహుల్ గాంధీ గారు ఏమన్నా నల్లధనాన్ని వెలికి తీయదని చెప్పారా? రఘువీరారెడ్డి గారు ఏమైనా తీయదని చెప్పారా? వీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? విదేశాల్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి 75,000 కోట్ల పైబడి ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తాను, భారతదేశ ప్రజల యొక్క ఖాతాల్లో జమ చేస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎండలో, క్యూలో, లైన్లో పెట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో మీరు సమాధానం చెప్పాలి అని చెప్తా ఉన్నాం. ఈరోజు 500 నోటు, 1000 నోటు రద్దు చేయొచ్చు, బ్లాక్ మనీకి బయటికి తీసుకురావచ్చు, మేమేమీ కాదంటలేదు. కానీ దానికి సరిపడా 550 రూపాయలు, 100 రూపాయలు చిల్లర ఏటీఎంలకి రావాలి, చేరాలి. ఒక్కొక్క మహిళా మనులు పిల్లలతో కలిసి బ్యాంకుల దగ్గర పడిగాపులు పడతా ఉంటే తెలుగుదేశానికి సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యాపార వర్గాల వారందరూ కూడా ముందే మేల్కొంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మనీ తీసుకురావడానికి వ్యతిరేకం కాదు. ఈ వారం రోజుల నుంచి, ఈ 5-6 రోజుల నుంచి సామాన్య ప్రజలు పడుతున్నటువంటి కష్టాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పనేదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అయితే బీజేపీ అధ్యక్షుడి నుంచి మోడీ మరియు ఇతర కేబినెట్ మంత్రులు కూడా ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే నల్లధనం ఎక్కువగా ఉంది, అందుకే వీళ్ళు తీవ్రమైన వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. దీనిపై ఏమంటారు? అధికారం ఎవరి చేతిలో ఉందండి? చట్టం ఎవరి దగ్గర ఉందండి? 2.5 సంవత్సరాల నుంచి నల్లధనాన్ని ఎందుకు తీసుకురాపోయలేరు? మీరు దానికి సమాధానం చెప్పాలి. అంతే తప్ప రాజీవ్ గాంధీ గారు సామాన్య ప్రజల యొక్క కష్టాలని ప్రతిబింబించడం కోసం లైన్లో నుంచుంటే ఇంత టైం పడుతుందని చెప్తే దాన్ని మీరు విమర్శిస్తారా? మీరు నిన్న గోవాలో మాట్లాడినటువంటి మాటలందరూ కూడా ఓటకమో, నాటకమో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల కష్టాలు స్వయంగా చూస్తూ ఉన్నారు. మోడీ గారి నిర్ణయం మూలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరి దగ్గర నల్లధనం ఉంటే కమాన్ రమ్మని చెప్పండి, తీసుకోమనండి, చట్టాన్ని ఉపయోగించమండి. అంతే తప్ప ఈ రకమైనటువంటి పార్టీ మీద దాడి చేయాలని చెప్పని ఉత్తరప్రదేశ్లోనో, పంజాబ్లోనో, గోవాలోనో జరిగేటటువంటి ఎన్నికల్లో మీరు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పని, ఆ ఇబ్బందులకి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాయడం కూడా ఒక కారణం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది, బలంగా చెప్తా ఉంది. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండాలి, 50-100 రూపాయల నోట్లు అందుబాటులో ఉండాలి, అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి, షామేనా లేని. ఎక్కడన్నా ఏ బ్యాంకు దగ్గరైనా ఒకటి జరిగిందా? చూడండి, ఇక్కడే మన సాక్ష్యం మనందరం ఉన్నాం. కాబట్టి చెప్పే మాటలన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి మాటలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కష్టానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అని చెప్పని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. మీ దగ్గర ఎవరి దగ్గర నల్లధనం ఉంటే మీరు తీసుకోవచ్చు, ఎటువంటి ఆక్షేపణ లేదు, ఎటువంటి ఆలోచన లేదు. అదే కాంగ్రెస్ పార్టీ చెప్పడం అయితే, కాంగ్రెస్ నాయకుల దగ్గర నిజంగా కానీ నల్ల డబ్బు ఉంటే వెంటనే అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వెలికి తీయగలని, కానీ అంతే అసత్య ఆరోపణలు మాత్రం చేయొద్దని చెప్తున్నారు. మరోవైపు మీరు కొన్ని కీలక ఆరోపణలు చేశారు. నగరంలో కొంతమంది బడాబాబులు మార్చుకుంటున్నారని చెప్పి డబ్బులు అంటున్నారు. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? బడాబాబుల గురించి మేము మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీలో ఉన్న బడాబాబులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భారీ ఎత్తున ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఉపయోగించుకొని, సొసైటీలను ఉపయోగించుకొని, కేడీసీ బ్యాంక్ ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఇసుకలో, మట్టిలో, పట్టిసీమలో వచ్చిన డబ్బు అంతా జిల్లా మంత్రులు సహా అందరూ కూడా పాత డేట్లేసి సంచులు తీసుకొచ్చి ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారిని మేము ఒకటి అడుగుతా ఉన్నాం, అయ్యా ముఖ్యంగా ఎవరు అంటే నగరం సంబంధించి ఎవరైనా నాయకుల పేర్లు చెప్పగలరా? ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పేర్లు అందరికీ తెలిసిన విషయమే. మేమేమంటామంటే ప్రధానంగా గత 5 రోజుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. ఏటీఎంల్లో ఆటలో ఇక్కడ నుంచొని ఎండలకి కానీ, ఆదుర్ద కానీ, గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు డజన్ల సంఖ్యలో ఉన్నారు. ఈ పాపం అంతా మోడీ గారిదే.
ఈ పాపం అంతా మోడీ గారిదే. మేమేమంటామంటే మేము మాత్రం చిత్తశుద్ధి లేదు, మీరే మీ వర్తక వాణిజ్య సంఘాలందరికీ కూడా ముందుగానే మీరు ఒప్పందిస్తే వాళ్ళు పెద్ద నోట్లని మార్చుకున్న వైను స్పష్టంగా కనపడతా ఉంది. అదే ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు గారిని చిత్తశుద్ధి ఉంటే పూర్తిగా అందరిపైన విచారణ జరిపి అందరి అకౌంట్లని ట్రేస్ చేసి ఎవరు నల్లధనులను పట్టుకోవాలి, కానీ అంతే అసత్య ఆరోపణలు చేస్తూ పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. కెమెరామెన్ రెడ్డితో బాలకృష్ణ, ఎన్టీవీ, విజయవాడ.